ఇటువంటి వార్తల గురించి చాలా స్పష్టంగా చాలాసార్లు డిబేట్ చేశాం. ఏదో జరుగుతోంది తిరుమలలో, హైందవేతరులు ఎంట్రీ ఇచ్చారు రకరకాల మార్గాల్లో. ఇప్పుడు కొత్తగా నామాలు వేసుకొని ఒళ్ళంతా నామాలు వేసుకొని తిరుగుతున్న వాళ్ళ పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. అలాంటి ఎంట్రీ జరిగినా కూడా ఎందుకని మరి ప్రభుత్వం ఎందుకు అప్రమత్తంగా లేదు? తర్వాత వెంకటేశ్వర స్వామి తర్వాత తానే అంతటి వాడిని భావించిన ధర్మారెడ్డి గారు దీని మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? మీరేమనుకుంటున్నారు? అండ్ రెండోది చాలా ప్రధానమైన డిమాండ్ భక్త కోటి నుంచి వస్తుంది. తక్షణం తిరుమల లడ్డూల్ని ఉపసంహరించాలి, తిరిగి ఫ్రెష్గా కల్తీ లేని నెయ్యి, కల్తీ రహిత నెయ్యి వచ్చిన తర్వాతే లడ్డూ పోటులో లడ్ల తయారీ మొదలెట్టాలి. ఇప్పుడు అన్నీ ఎక్కడికైనా ఒకవేళ బయట మార్కెట్లోకి కూడా కొన్ని టెంపుల్స్కి కూడా పంపిస్తుంటారు, వీళ్ళు వివిధ రాష్ట్రాల్లో ఉన్న టెంపుల్స్కి పంపిస్తుంటారు. అవన్నీ కూడా ఉపసంహరించాలి, తక్షణం నిలిపేయాలనే డిమాండ్ కూడా వస్తుంది. ఎస్ సార్. మొదట శ్రీధర్ గారు, మీకు డబుల్ 9 ప్రేక్షకులకి, అలాగే ప్యానల్లో ఉన్నటువంటి తిరుపతి గారికి, జనసేన నేత, అలాగే సాగర్ గారికి, ఎవరు ఉన్నారో వాళ్ళకి కూడా నా తరపున తెలుగుదేశం తరపున మొదటి నమస్కారాలు. సార్, బాధ కలిగించే విషయం ఇదేం ఘోరం గోవిందా. మేము చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం, పెరిగాం కాబట్టి లడ్డు తింటే ఆ నెయ్యి కడుక్కోవడానికి మాకు గంట సేపు పడుతుంది సార్. చెయ్యి పోదు, అంత స్వచ్ఛమైన నెయ్యి. ఆ వాసన ఇంటికి వస్తే ప్రసాదాలు 3 ఇళ్ళు వాసన వస్తుంది. అంటే కొండకు పోయి ఇచ్చారు వీళ్ళు, ప్రసాదాలు తీసుకొచ్చారు అబ్బా అని. అంత గొప్ప చరిత్ర కలిగిన దాదాపు 360 సంవత్సరాల పైచలకు లడ్డు తయారీ విధానంలో ఉన్నటువంటి ఆ చరిత్ర ఒక్కసారిగా యావత్ భక్తజనం ఉలిక్కి పడే విధంగా ఈరోజు సంఘటన సీఎం గారు చెప్పిన తర్వాత, అరే మనం గుడ్డు మాంసం తిన్నామా, ఆవు పువ్వు తాగామా, ఆ ప్రసాదాలు అటువంటి దుర్మార్గమైన సంస్కృతి అని చాలా మంది బాధపడ్డాం సార్. నిజంగానే తలుచుకుంటే గగురుపాటు పుట్టిస్తాం. దీని మీద ఈ సంఘటన ఇప్పుడు ఈ రాత్రి వెలుగు వచ్చిన సంఘటన కాదు సార్. తెలంగాణలో విజయ్ కుమార్ రెడ్డి గారు, డిఆర్డిఏ ప్రాజెక్ట్ సీనియర్ నాయకుడు, ప్రొఫెసర్, టి సురేంద్ర డైరీ ఎక్స్పర్ట్, స్వర్ణలత డైరీ ఎక్స్పర్ట్ లో ఉన్న ప్రొఫెసర్, ఈ ముగ్గురితో దాదాపు నెల క్రితమే కమిటీ చేశారు. స్వామివారి ప్రసాదాల్లో ఎందుకు నాణ్యత తగ్గింది, లడ్డులో ఎందుకు వాసన వస్తుంది, లడ్డు యొక్క నాణ్యత పడిపోవడానికి కారణమైంది అని పైన వాళ్ళు రీసెర్చ్ చేసి కలెక్ట్ చేసిన గతంలో వచ్చిన నెయ్యి డబ్బాలలో ఉన్నటువంటి నిల్వ ఉన్నటువంటి నెయ్యిని కూడా శాంపుల్ గా తీసుకొని గుజరాత్ లో ఉన్నటువంటి నేషనల్ డెవలప్మెంట్ డైరీ వాళ్ళకి బోర్డుకి ఇచ్చారు. వాళ్ళు అనేక రకాలుగా 2-3 రిపోర్ట్లు తయారు చేశారు. ఆ రిపోర్ట్ లో ఈ ఎక్స్పర్ట్ పంపించిన ఈ ప్రొఫెసర్లు ముగ్గురు కమిటీగా ఉన్నటువంటి ఆ రిపోర్ట్లు తీసుకొని, ఆ మెటీరియల్ తీసుకొని పరిశీలిస్తే చాలా ఘోరంగా, నీచాతినీచంగా సోయాబీన్స్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, ఫిష్ ఆయిల్, ఇంత ఘోరంగా వల్ల బీఫ్ ఫ్యాట్ వేరు, లాడ్ వేరు. లాడ్ అంటే మాంసం సార్, మీకు అది తెలిసి ఉంటుంది. సో గోధుమ పిండి, కొబ్బరి, ఇవన్నీ చెప్పిన జీవోలో ఉన్నాయి. ఇవన్నీ కూడా దాంట్లో కలిసి ఉన్నాయి. ఇది ఎంత ఘోరం అంటే, మీరు అన్నారు ఇప్పుడే ఒక మాట, గతంలో రామాలయం ప్రారంభించారు మోడీ గారు భారీగా, ప్రపంచవ్యాప్తంగా అతులిపించి అక్కడికి లక్షలు పంపించారు. ఆ లడ్లు ఇవే భారతదేశ వ్యాప్తం కాదు, ప్రపంచవ్యాప్తంగా పరుగు తీశారు. ఎంత దుర్మార్గం అంటే, 50 ఏళ్ల చరిత్ర కలిగిన నందిని డైరీ, అంటే నందిని డైరీ రిజిస్టర్ అయింది 20 ఏళ్ళు సార్. మళ్ళీ లాజిక్ ఉంటుంది ఇక్కడ. కర్ణాటక పాల ఉత్పత్తిదారుల సంఘం కింద ఫస్ట్ రిజిస్టర్ అయింది డైరీ. అప్పటి నుంచి వాళ్ళు కంటిన్యూగా 50 ఏళ్ళకి నందిని డైరీని పంపిస్తున్నారు. నందిని నుంచి ఆ యొక్క గీని, స్వచ్ఛమైన నెయ్యి పంపిస్తున్నారు. మీకు తెలుసు, స్వచ్ఛమైన ఆవు నెయ్యి కొనాలంటే నాకు తెలిసి 800 నుంచి 1000 రూపాయలు ఖర్చు. అటువంటి నెయ్యిని వాళ్ళు 475 రూపాయలు పంపిస్తామని ఒప్పుకున్నారు. గతంలో 400కి అట్లా పంపించేవాళ్ళు. అది చాలేదని రేట్ తగ్గించాలని చెప్పి వాదించి నందిని డైరీని ఇబ్బంది పెట్టి, మీరు ఇచ్చేది సరిగా లేదు, మీరు సరిగ్గా పంపించలేదంటే 15,000 కేజీలు ఒక రోజుకి పంపించారు. అంత నెయ్యి మీ వల్ల కాదని చెప్పి కావాలని డిస్క్వాలిఫై చేసి చెన్నైలో ఉండే ఏఆర్ ఫుడ్స్కి ఇచ్చారు. ఆ ఏఆర్ ఫుడ్స్ అనే వాళ్ళు గుజరాత్ లో టైప్ అయ్యి, అక్కడి నుంచి కొంతమంది ఆల్ఫాసా అనే ఒక విదేశాలకు బీఫ్ ఎక్స్పోర్ట్ చేసే కంపెనీ నుంచి వీళ్ళు కీ తీసుకొని వీళ్ళు కొంత కలెక్ట్ చేసి ఈ 5 ఏళ్ళు సరఫరా చేశారు. ఎంతకంటే 320 రూపాయలు సప్లై చేసేసి
ఎంత ఘోరం సార్. 350 రూపాయలు నెయ్యి వస్తుంది సార్. అవును, ఈ నెయ్యిలో ఇన్ని కల్తీ రసాయనాలు కలిసి ఉన్నాయంటే మేము తినిన ఆహారం దేవుడి ప్రసాదం అంటే ఈ ప్రపంచం నుంచి వచ్చే ప్రతి భక్తుడు ఒక్క నిమిషమైనా దేవుని చూడాలి. ఎట్టి పరిస్థితుల్లో స్వామివారి ప్రసాదం తీసుకెళ్ళాలి. తింటే అదొక అద్భుతమైన ఆనందాన్ని పొందుతాడు. అమ్మా నేను దేవుడి ప్రసాదం పొందానబ్బా. ఆ ప్రసాదాల్లో కూడా దుర్మార్గంగా మీరు కల్తీలు చేస్తే చౌదరి గారు భారతదేశ తక్షణం మీ పార్టీ నుంచి, మీరు కూటమి భాగస్వామి పక్షంలో లీడ్ పార్ట్నరు, మీ పార్టీ నుంచి తక్షణం డిమాండ్ చేయండి ప్రభుత్వాన్ని, ఆ లడ్లను ఉపసంహరించండి, ఇమీడియట్గా లడ్లను ఉపసంహరించండి, బయటికి ఎక్కడికి వెళ్ళనీమాకండి, లడ్ల విక్రయం ఆపేయండి. ఎందుకంటే ఇది భక్త కోటి అడుగుతోంది, ఆ బాధ్యత మీరు భుజానికి ఎత్తుకోండి. ఎస్ నేను దీని మీద నిన్న దర్శన గుడి వెళ్ళి వచ్చాను సార్. మొన్న విజయవాడ కలిసి ఒకటే మాట చెప్పాను. ఆ నెయ్యి డబ్బాలు ఆ ప్రసాదాలు అన్న ఒకటే కదా సార్. సార్ లడ్డులోనే కదా సార్ ఇది కల్తీ చేసి స్వామివారి కైంకర్యాలు ఉన్నాయి. స్వామివారి నెయ్యాభిషేకం, అలాగే అన్న ప్రసాదాలు, దద్దోజనం, పులిహోర, అదేవిధంగా పాయసం, ఇలాంటి వాటిలో చాలా వాటిలో కూడా కలుస్తాయి. అలాగే స్వామివారి ధూపదీపం, ధూపాలు అంటే దీపాలు వెలిగిస్తారు, వాటిలో కూడా నెయ్యి పోస్తారు. టోటల్ కల్తీ. స్వామివారి కైంకర్యాలు ప్రసాదాలే కాకుండా స్వామివారి యొక్క అన్ని కార్యక్రమాల్లో కల్తీ చేయడం కాకుండా ఈ నెయ్యి ఇతర కింద పైన కూడా పంపిస్తారు. అంటే 15,000 పైచులు కేజీలు ఉన్న నెయ్యి. ఈ నెయ్యి ఇంత అప్రతిష్ఠ చేయడానికి స్వామివారు మీకు ఏమన్నా తప్పు చేశారా? ధర్మం తప్పారా? ఎక్కడ సార్? కళ్ళు మూసుకొని ప్రపంచాన్ని పరిపాలిస్తున్న స్వామివారికి ఇంత ద్రోహం చేస్తారా? మమ్మల్ని దోచేశారు, మా మీద కేసులు పెట్టారు, ప్రజల్ని పీల్చి తిన్నారు, రకరకాలుగా ఘోరంగా రాష్ట్రాలు పరిపాలించారు, చేశారు, అయిపోయింది. ఆయన స్వామివారు తినండియా మనం వ్యక్తిని ఒకసారి ఆశ్చర్యపడే విధంగా, ఉనికి పడే విధంగా చేయటం అనేది చాలా బాధ కలిగింది సార్. చివరిగా ఒక నిమిషం మీరు చెప్పిన పాయింట్ కంక్లూడ్ చేస్తాను సార్. ఎస్ వాల్యూ కూడా గమనించారంటే బిలో 90% బిలో ఉంది. అంటే 100కి ఎస్ వాల్యూస్ సొల్యూషన్ వాల్యూ అనమాట. ఇంత దుర్మార్గంగా చేసిన వ్యక్తుల్ని మీరు చెప్పిన విధంగానే చట్ట ప్రకారంగా శిక్షిస్తాం, అరెస్ట్ చేస్తాం. ఖచ్చితంగా వీళ్ళు ఈ జీవిత కాలం స్వామివారి యొక్క కైంకర్యాలకు కానీ బోట్లో కానీ దర్శనానికి కూడా పోకుండా నిషేధించాలని ఖచ్చితంగా నేను డిమాండ్ చేస్తాను సార్. ఇది చాలా బాధ కలిగించే విషయం. కోటి మొత్తం కూడా ఒక్కసారిగా నిమూరిపోయిన విషయం. కృష్ణాంజనేయులు గారు, ఇది ఏదో డబ్బులు చేసుకుందామనే కుట్ర. హైందవ సమాజం అత్యంత పవిత్రంగా భావించే తిరుమలలో కలుషిత వాతావరణాన్ని